అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన హనీ ట్రాప్ కేసులో ముఠా సభ్యుల అరెస్టు తరువాత పోలీసులు జరిపిన లోతైన విచారణలో మరికొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం డబ్బులు వసూలు చేయటమే కాకుండా బాధితులను శాశ్వతంగా తమ గుప్పెట్లో ఉంచుకోవటానికి నరేందర్ రెడ్డి బృందం అత్యంత దారుణమైన పద్ధతులను అనుసరించినట్లు తెలుస్తోంది. ఈ ముఠా కేవలం నగదుకే పరిమితం కాకుండా బుట్టలో పడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కోట్ల విలువైన భూములు, ఫ్లాట్లను నరేందర్ రెడ్డి తన బినామీల పేర్ల రాయించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వసూలు చేసిన సొమ్మును హవాలా మార్గాలలో ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దందాలో రంగమ్మ పాత్ర కేవలం బాధితులను ఆకర్షించటమే కాదు, ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వటానికి మొండికేస్తే నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి వారిపైనే తప్పుడు అత్యాచార కేసులు పెడతానని బ్లాక్మెయిల్ చేయటం ఈ ముఠా యొక్క ప్రధాన అస్త్రం. దీనివల్ల పరువు పోతుందనే భయంతో బాధితులు అడిగినంత సమర్పించుకునేవారు. పోలీసులు వీరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా వాటిలో సుమారు 10 నుంచి 15 మంది ప్రముఖులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెట్వర్క్ కేవలం అనంతపురానికే పరిమితం కాకుండా సరిహద్దుల్లో ఉన్న కర్ణాటకలోని బళ్ళారి, హోస్పేట వంటి ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు సమాచారం. మరో కీలకమైన మిస్సింగ్ సమాచారం ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో ఈ ముఠాకు కొంతమంది స్థానిక పోలీసు అధికారుల అండదండలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో బాధితులు ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే నరేందర్ రెడ్డి తన రాజకీయ పలుకుబడితో పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసి బాధితులపైనే తిరిగి కేసులు పెట్టించి నోరు నొక్కేసేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో పోలీసులపై రాజకీయ ఒత్తిడి తగ్గటం, ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించడంతో ఇన్నాళ్లు నలిగిపోయిన బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవటానికి పోలీసులు నరేందర్ రెడ్డి కాల్ డేటాను, బ్యాంకు ఖాతాలను నిస్తంగా పరిశీలిస్తున్నారు. రాజకీయ ముసుగులో సాగుతున్న ఈ వ్యవస్థీకృత నేరం వెనుక ఇంకా ఏ పెద్ద తలకాయల హస్తం ఉందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ మహిళలను అడ్డం పెట్టుకుని సాగించిన ఈ అరాచక పర్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.